హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల. హియర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ సారీ దిస్ ఈజ్ నాట్ ఎ రివ్యూ, జస్ట్ మూవీ డిస్కషన్ ఆఫ్ కోర్ట్ సినిమా చూశాను. ఆఫ్ కోర్స్ చాలా లేట్ అయింది అనుకోండి, నేను జస్ట్ చూశాను. ఆ మూవీ గురించి కొన్ని పాయింట్స్, కొన్ని క్యారెక్టర్స్ గురించి నేను డిస్కస్ చేద్దామని ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని 1000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ కమింగ్ టు ద వీడియో, సినిమా మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. ఏంటి అని అంటే, సినిమా ఎలా ఉంది అని అంటే, ఆఫ్ కోర్స్ సినిమా అంత పెద్దగా ఏం లేదు నా దృష్టిలో. ఎందుకు అని అంటారా, సినిమా పెద్ద గొప్ప కాన్సెప్ట్, చింపేసి అవతలు తీసే కాన్సెప్ట్ ఏం కాదు. చాలా రొటీన్ స్టోరీ విత్ గుడ్ ఎగ్జిక్యూషన్ అంటాను. ఎందుకు అని అంటే, ఈ సినిమాకి 3 కారణాలు. 3 పిల్లర్స్. 1 శివాజీ గారు, 2 కాన్సెప్ట్ పెద్ద గొప్ప కాకపోయినా ఎగ్జిక్యూషన్ పరంగా డైరెక్టర్ సక్సెస్ అవ్వడం, 3 ప్రొడక్షన్ వాల్యూస్. ఈ 3 బాగా వర్కౌట్ అయినాయి కాబట్టి సినిమా అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది. అండ్ మనం మాట్లాడుకున్న ఒక్కొక్క పాయింట్ గురించి, ముఖ్యంగా మనం మాట్లాడాల్సిన వ్యక్తి శివాజీ గారు. ఎందుకు అని అంటే, శివాజీ గారి క్యారెక్టర్ ఎలా ఉంది అండ్ ఆయన ఎలా చేశారు అని అంటే, అఫ్కోర్స్ ఆకలి మీద ఉన్న పులి కానీ సింహం కానీ, ఒక నెంబర్ 1 స్టేజ్లో ఉన్న ఒక యాక్టర్ ఒక మంచి పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న టైంలో, అంటే ఆయన ఒక స్టేజ్లో ఒక స్థాయిలో ఉన్న యాక్టర్, అరే నాకు ఛాన్సులు రావట్లేదు, ఏదో ఒక విధంగా నాకు ఎవడైనా ఛాన్స్ ఇస్తే బాగుండు, నేను నన్ను ప్రూవ్ చేసుకుంటాను, నేను ప్రూవ్ అయితే నాకు దానంతా అవే ఛాన్సెస్ వస్తాయి, అరే ఎవడైనా వచ్చి నాకు ఛాన్స్ ఇవ్వండిరా అని అడగలేక ఆయనకున్న స్థాయి అడ్డొచ్చి ఆయనలో ఆయన కుమిలిపోతూ ఉన్న టైంలో ఒక సిచ్యువేషన్ బేస్ చేసుకునో, లేదంటే చిన్న రోల్స్ వచ్చో, లేదంటే ఒక బిగ్ బాస్ ఆఫర్ వచ్చో, ఇవన్నీ కాదు, నాకు కావాల్సింది ఒక్క ఛాన్స్ రా ప్లీజ్, నా క్యారెక్టర్ని ఏదో ఒక విధంగా చూపించే ఒక్క సీన్ రాయండి రా అనుకునే స్టేజ్లో ఇలాంటి క్యారెక్టర్ పడితే, అలాంటి క్యారెక్టర్ ఇదిరా నాకు కావాల్సింది అని అనుకుని ఆ యాక్టర్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో, అఫ్కోర్స్ అలాగే ఉంది. అఫ్కోర్స్ శివాజీ గారిది ఇదే బెస్ట్ రోల్ అని నేను అన్నాను. దీనికంటే తోపు క్యారెక్టర్లు చేశారు, కానీ ఈ మధ్యకాలంలో ఏ క్యారెక్టర్ లేకపోవడం వల్ల ఆయన క్యారెక్టర్కి ఎంత కనెక్ట్ అవుతామంటే మనం, అఫ్కోర్స్ బయట జనాలకి, బయట సిచ్యువేషన్కి ఇది కదరా మనకు కావాల్సిన క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ కదరా మనం చూడాల్సింది అనే ఫీల్ నాకు వచ్చింది పర్సనల్గా. అది సో అలాంటి క్యారెక్టర్ని రాసి డైరెక్టర్ ఆయన పర్ఫామ్ ఎలాగా చేయగలడు. అఫ్కోర్స్ దాన్ని ఏ మాత్రం రాసుకున్న క్యారెక్టర్ని కాంప్రమైజ్ అవ్వకుండా అదే లెవెల్లో ఎగ్జిక్యూట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ రెండోది, తీసుకున్న స్టోరీ అంత గొప్ప స్టోరీ కాకపోయినా పర్ఫార్మెన్సెస్ పరంగా ప్రతి యాక్టర్ని బాగా పర్ఫామ్ చేసేలా చేసి, అండ్ అఫ్కోర్స్ వాళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేసేవాళ్ళు. ప్రియదర్శి గారు కానీ, సాయి కుమార్ గారు కానీ, హీరోయిన్ కానీ, హీరో కానీ, వీళ్ళందరూ బాగానే పర్ఫామ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూషన్ లెవెల్లో ప్రొడ్యూసర్గా నాని అన్న ఖర్చు పెట్టిన డబ్బు ఆఫ్ కోర్స్ కనబడుతుంది మన కళ్ళ ముందు. చాలా బాగా వర్కౌట్ అయ్యింది నా పర్సనల్ ఒపీనియన్ పరంగా. అరే నేను సినిమా చూడగలనా, నేను చూస్తాను థియేటర్కి వెళ్ళి అని అంటారా, నేను ఒకటే చెప్తా, మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, నేను చూడాలి సినిమా అని అనుకుంటే థియేటర్కి వెళ్ళండి. లేదు అని అంటే ఓటీటీకి వచ్చేదాకా ఆగండి. కానీ నేనేం సజెస్ట్ చేస్తాను అని అంటే, ఒకటే, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ క్లీన్ మైండ్ థియేటర్లో చూస్తే ఓకే నచ్చుతుందేమో, కానీ ఏదో ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్తానంటే నచ్చదు. అండ్ నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతారా, సినిమా నాకైతే అంత పెద్ద తోపు సినిమా ఏం కాదు, ఓకే ఇష్ మూవీ, పర్లేదు అనిపించింది. కేవలం శివాజీ గారి యాక్టింగ్ బాగుంది. ఆ కాన్సెప్ట్ బేసిక్గా ఏంటంటే, నాకు అలాంటి కాన్సెప్ట్లు గమ్మున ఎక్కిచావో అదే తలనొప్పి అనుకుంటా. నేను క్లీన్ మైండ్తో వెళ్ళాను కాబట్టి కొంచెం పర్లేదు అనిపించింది. ఆ కాన్సెప్ట్ని నమ్ముకుని వెళ్తుంటే సినిమా బాగుండేది కాదు. అండ్ నాని గారి ఛాలెంజ్ని కూడా యాక్సెప్ట్ చేశాను. ఆఫ్ కోర్స్ హిట్ 3 మూవీ అనేది ఆయన ఛాలెంజ్ చేసిన, ఇది వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా హిట్ 3 చూస్తాం అనుకుంటే అది వేరే విషయం. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఆన్ దిస్ మూవీ. జస్ట్ ఇది ఈ 3 పాయింట్లు డిస్కస్ చేద్దామని. ఆఫ్ కోర్స్ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అయినా కూడా ఎందుకో సినిమా చూసిన తర్వాత ఈ 3 పాయింట్లు డిస్కస్ చేద్దాం అనుకున్నా. సో సైనింగ్ ఆఫ్, నేను మీ గణేష్ అఖిల. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.